తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ దానిని వ్యతిరేకిస్తూ మాలలంతా ఈరోజు ఏకమై భారత బంద్ను పిలుపుని ఇవ్వడం జరిగింది. దీని కారణంగానే అందరము మాలలమంతా ఏకమై ఈరోజు బంద్ నిర్వహించడం జరిగినది. ఈ రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం కలుపుకోవడానికి ఈ ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు జడ్జి గారిని వాళ్ళను ఒత్తిడి తీసుకొచ్చి మరి ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పించడం జరిగింది. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చట్ట ప్రకారము ఇది రాజ్యాంగంలో ఎక్కడా రాయబడింది లేదు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని గతంలోనే అదే జడ్జి గారు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు వాళ్ళే తీర్పు ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఎక్కడ చెల్లదనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మోడీ గారు రాజకీయంగా పండి వీళ్ళంతా ఏకదాటి పైన ఉంటే మనకు రాజకీయంగా ఎదగలేమనే ఉద్దేశంతో విభజించు పాలించు అనే సూత్రంను పాటిస్తూ వీళ్ళను విభజిస్తే కానీ మనకు రాజకీయం పబ్బం గడపడానికి వీళ్ళు కాలేదనే ఉద్దేశంతోనే మాలలను మాదిగలను విడదీస్తే తప్ప మనకు రాజకీయ పబ్బం గడుపుకోలేమనే ఉద్దేశంతో ఈ ఎస్సీ వర్గీకరణను ముందు తీసుకొచ్చి రాజకీయంగా దీన్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణను ముందుకు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కానీ దీనిని వ్యతిరేకిస్తూ మేము ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణను ఇంతటితో ఉపసంహరించుకోవాలని ఎక్కడ చెల్లదని ఈ ఉద్దేశంతో ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ విధంగానే ఉంటే గతంలో ఫ్యూచర్లో మేము మా ఎమ్మెల్యేల ఇళ్లను కానీ మీ మనుషుల మీలను కానీ ఖచ్చితంగా ముట్టగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందు మీకు ఎలక్షన్లలో మీ అంతు చూస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మోడీ గారు మీకు ఒకటే హెచ్చరిస్తున్నాము. మాల మహానాడు తరఫున ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణను ఇంతటితో వెనక్కి తీసుకోకపోతే మేము అందరము ఏకమై మీ రాజకీయంగా మొత్తం తుంగలేకి తొక్కి సమాధి కట్టిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.